బైనామియల్ థియరం ఇది యాక్చువల్గా సెకండ్ ఇయర్ 2 ఇయర్ టాపిక్. ఇది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ టాపిక్లో ఉందన్నమాట. ఫస్ట్ ఇయర్ టాపిక్లో యాడ్ చేశారు. సో ఒకసారి బీ కేర్ఫుల్. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ r plus 1th and r plus 2 term, second term is the expansion of 1 plus x to the power of n r AP, then show that n square minus 4r plus 1 into n plus 4r whole to the power of n minus 2 equal to 0. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్. క్వశ్చన్ నోట్ చేయండి. క్వశ్చన్ అనేది నోట్ చేయండి. సో గివెన్ ఎక్స్పాన్షన్ ఈజ్ 1 plus x whole to the power of n. Now coefficient of r plus 1th term equal to NCr minus 1. Coefficient of r plus 1th term NCr. Coefficient formula ఏంటి? coefficient of r plus 2 term NCr plus 1. r plus 1 term NCr plus 1. ఓకే మీరు ఎప్పుడైనా సరే మీకు సమ్ నోట్ చేసి క్వశ్చన్ నోట్ చేయండి. క్వశ్చన్ నోట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి n స్క్వేర్ అంటే r plus 2 టర్మ్స్లోనే మనకి r plus 2 టర్మ్ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ n స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి. అదే n క్యూబ్ ఇస్తే r plus 3 టర్మ్ మనం ఫార్ములా r plus 3 టర్మ్ మనకి ఇప్పుడు అవసరం లేదు. సో n స్క్వేర్ అంటే r plus 2 టర్మ్స్లోనే మనం ఫార్ములా అనేది తీసుకుంటే సరిపోతుంది. అంటే NCr plus 1. సో కోఎఫిషియంట్ ఆఫ్ r plus 1th term equal to NCr. సో given NCr minus 1 NCr plus 1 r in AP. ఎందుకని మనం n స్క్వేర్ ఉంది కాబట్టి r plus 1 సరిపోతుంది. ఓకే నెక్స్ట్ NCr equal to NCr minus 1 plus NCr plus 1 equal to 2 NCr minus 1 by NCr plus 1. NCr plus 1 by NCr plus NCr plus 1 by NCr. ఓకే ఇది ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఉంది కదా, ఇది మనం 2ని ఇక్కడ ఉంచేసాము. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. సో దీన్ని మనం 2ని ఇలా ఉంచేసుకున్నాము. ఇక్కడ ఉంది కదా NCr, దీన్ని మనం ఇటువైపు తీసుకొస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. ఓకే 2 ఈక్వల్ టు 1 బై NC. ఇప్పుడు NC 1 బై NCr బై NCr minus 1 plus NCr plus 1 బై NCr. మనం ఎందుకని ఇలా రాసుకున్నాం? మనకి ఒక ఫార్ములా ఉంటుంది. అంటూ ఉంది. ఎందుకలా మనం తీసుకున్నాము? NCr బై NCr minus 1కి ఒక ఫార్ములా ఉంది. n minus r plus 1 బై r అనే ఫార్ములా ఉంటుంది. సో 2 ఈక్వల్ టు r బై 1 బై ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా?
ఎన్ మైనస్ అన్నీ డైరెక్ట్గా వేసిస్తే మీకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలాగ నేను ఫార్ములా అప్లై చేశానని చెప్పి దీనికి ఫార్ములా ఉంది కదా, అది ఫార్ములా అప్లై చేశాను. 1/n మైనస్ ఆర్ ప్లస్ 1/r ప్లస్ ఇక్కడే ఫార్ములా ఏంటి, ఎన్సిఆర్ ప్లస్ 1/ఎన్సిఆర్. దీనికి ఫార్ములా ఏమైనా ఉందా అంటే మనకి n మైనస్ ఆర్ ప్లస్ 1 n మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 1 బై ఇక్కడ ఫార్ములా ఏంటి, ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 1, ఇక్కడ n మైనస్ ఓకే 2 ఈక్వల్ టు ఆర్ బై n మైనస్ ఆర్ ప్లస్ 1 ప్లస్ n మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది, ఆర్ మైనస్ 1 మైనస్ 1 అవుతుంది కదా, -1కి +1కి క్యాన్సిలేషన్ చేస్తాం, ఆర్ మైనస్ 1 ఎన్సిఆర్ ప్లస్ 1 బై దీనికి ఫార్ములా వచ్చేసి n మైనస్ ఆర్ ప్లస్ 1 బై ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 1 అనేది మనకి ఇక్కడ ఫార్ములా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 ఈక్వల్ టు ఆర్ బై n మైనస్ ఆర్ ప్లస్ 1 ప్లస్ n మైనస్ ఆర్ ప్లస్ 1. సో మనం ఇక్కడ ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ n మైనస్ ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ 1 ప్లస్ n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1. సో 2 ఇంటూ ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఇంకా మనం మల్టిప్లికేషన్ చేసుకోవడమే, 2nr ప్లస్ 2nr 2 ఇంటూ ఇది మల్టిప్లికేషన్ చేసాం ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ 1 2nr 2 ప్లస్ 2 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం మైనస్ 2nr ప్లస్ 2n ప్లస్ 2n, దీంతో అయిపోయింది కదా. నెక్స్ట్ మైనస్ 2r² ప్లస్ 2r మైనస్ 2r మైనస్ ప్లస్ 2r ప్లస్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది, మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఎంత క్లారిటీగా ఎవరో చెప్పరు, మీకు ఎంతలా క్లారిటీగా చెప్తున్నానంటే మీకు అర్థం చేసుకుంటూ చేస్తారని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. 2nr ప్లస్ n ప్లస్ 2r², ఇదంతా కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తాం ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఏమైనా రిమైనింగ్ ఏమైనా ఉన్నాయా క్యాన్సిలేషన్ చేయడానికంటే n² మైనస్ 4nr మైనస్ n ప్లస్ 4r² మైనస్ 2 ఈక్వల్ టు 0. సో n² ఈక్వల్ టు మైనస్ 4r ప్లస్ 1 ప్లస్ 4r² ఈక్వల్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇలా వచ్చేసేటప్పటికి మీకు ఇక్కడ ఏవేవి క్యాన్సిలేషన్ అవుతున్నాయో అవన్నీ కూడా ఏవేవి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతున్నాయి, మైనస్ ఆర్ ఇటువైపు వస్తే మైనస్ 2nr ప్లస్ 2nr ప్లస్ 2nr అనేది మీకు క్యాన్సిలేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా క్యాన్సిలేషన్ చేసేసుకుంటే మీకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఏవేవి మనకి 4nr యాడ్ చేసి సేమ్ ఉంటే యాడ్ చేస్తాం, క్యాన్సిలేషన్ చేసేసుకుని మనం రిమైనింగ్ అనేది కామన్ తీసేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇది బైనామియల్లోని బైనామియల్ ఇంపార్టెంట్ సమ్ క్వశ్చన్ అనేది చూస్తే క్వశ్చన్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ rth
ఆర్ ప్లస్ వన్త్ అండ్ ఆర్ ప్లస్ వన్ అండ్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ 1 plus x to the power of n r AP, then show that the n square r 4r plus 1 into n plus 4r minus 2 equal to 0. Given expansion is 1 plus x whole to the power of n అనేది మనకి సమ్ చూసుకుంటే ఫార్ములా అప్లై చేసుకుని సింపుల్గా సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో మీరు ఒకసారి క్లారిటీగా మెథడ్ అనేది చూడండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎంతమంది అయితే ఎక్కువ లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.